హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పీక్ ఫామ్ పోగొట్టడానికి వస్తున్న ఈశ్వర్ ఫిలిం ఫస్ట్ డే 100 కోట్ల గ్రాస్ పెట్టబోతున్న టైటు హీరో నాని అయినా డే 4 కంప్లీట్ అయింది. ఓవర్సీస్ లో ఫ్లాప్ గా తేలనున్న పెద్ద ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రభాస్ కొత్త సినిమాలని బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడతాయి. బట్ రీ రిలీజ్ మాత్రం లాస్ట్ ఇయర్ వరకు ఒక్క హిట్ కూడా లేదు. బట్ బాహుబలి ఎపిక్ ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఇప్పుడు డార్లింగ్ రీ రిలీజ్ కూడా ఆ ఫామ్ ని కంటిన్యూ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫామ్ ని పోగొట్టడానికి వస్తుంది ఈశ్వర్ ఫిలిం. ఈ మంత్ 13 సినిమా రీ రిలీజ్ కాబోతుండగా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. టీఎఫ్ఐ బానిసలంతా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యంటే ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్ లో చెప్పుకున్న 2 సినిమాలు థియేటర్ లోకి రాబోతున్నాయి. అవే గోలీమార్ అండ్ గౌతమ్ నందా ఫిల్మ్స్. ఒకటి జూన్ 12న, ఒకటి జూన్ 19న రీ రిలీజ్ కాబోతున్నాయి ఫర్ గోపీచంద్ బర్త్డే స్పెషల్. చూడాలి వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో. ఇక రీసెంట్ గా డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ట్విట్టర్ లో వేసిన ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. బాలయ్య బర్త్డే సందర్భంగా ఇంకొద్ది రోజుల్లో ఎన్బికే ట్రిప్ లోన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రాబోతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఫస్ట్ లుక్ వరకే కాకుండా ఇప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ ని రెడీ చేసుకున్నారు. అందులో తమనిచ్చే మ్యూజిక్ మాత్రం మామూలుగా ఉండదని టాక్. థీమ్ మ్యూజిక్ ఇప్పటికే రెడీ అయిందని చెప్పుకొస్తున్నారు. నువ్వు సృష్టించే విధ్వంసం చూడడానికి రెడీ అని చెప్పి పోస్ట్ కూడా వేశాడు డైరెక్టర్. దాంతో హైప్ అనేది అప్పుడే క్రియేట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ అప్డేట్ గురించి చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ప్రస్తుతానికి చాలా షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి ఆర్ఎఫ్సి హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత టీం అంతా కూడా శ్రీలంకకి వెళ్లిపోతున్నారు. అక్కడ ఒక వారం రోజుల పాటు షూటింగ్ అయితే ఉండనుంది. తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సో ఏదేమైనా సినిమా చెప్పిన టైంకే రాబోతుంది. దానికంటే ముందే వచ్చిన ఆశ్చర్యపనవసరం లేదు. ఇక ఫౌజీ విషయానికి వస్తే సినిమా నుంచి ఒక్క లుక్ కూడా బయటికి రాలేదు. వచ్చింది కూడా పాత సినిమాలు ఎడిట్ చేసి వదిలింది. ఇక టీజర్ బయటికి రాలేదు, గ్లిమ్స్ బయటికి రాలేదు, సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. బట్ సినిమా షూటింగ్ మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ అంటే 98% వరకు అని చెప్పుకోవచ్చు. ఆ 2% అయిపోయిన తర్వాత ఇంకా ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. అయినప్పటికీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదంటే అర్థం చేసుకోవచ్చు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సినిమా ఎంత టైం తీసుకోబోతుందో అని. మొత్తం విఎఫ్ఎక్స్ మీద బేస్ అయి ఉండబోతుందా అనే డౌట్స్ కూడా రాబోతున్నాయి. ఇక మరొక పక్క కల్కి 2 కి సంబంధించిన అప్డేట్ డైరెక్టర్ బయటకి ఇచ్చాడు. ప్రస్తుతానికి ఇంకా సరిగ్గా షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. రెగ్యులర్ షూటింగ్ అంతా ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ కాబోతుంది అని. కల్కి 2 ఇంకా స్టార్ట్ చేయాలండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇట్స్ గోయింగ్ టు బీ ఆబ్వియస్లీ ఒక ఆగస్ట్ సెప్టెంబర్ అప్పటి నుంచి హోప్ఫుల్లీ వి స్టార్ట్ షూటింగ్ రెగ్యులర్లీ. ఒకేసారి ఇన్ని పెద్ద సినిమాలు ప్రభాస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో ఏమో. టైర్ 1 హీరోలో ఇప్పటికీ ఒక హీరో 100 కోట్ల ఓపెనింగ్ డే 1 పెట్టలేదు. అలాంటిది డైరెక్ట్ గా టైర్ 2 హీరో 100 కోట్ల ఓపెనింగ్ పెడితే ఎలా ఉంటుంది? నాని ప్యారడైస్ 100 కోట్లతో ఓపెన్ అవుతుందని ట్రేడ్ అయితే గట్టిగా చెప్తుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే ఒక రికార్డ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు టైర్ 1 హీరోలుగా కంటిన్యూ అవుతున్నా సూర్య, విక్రమ్, అజిత్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి ఎంతో మంది టైర్ 1 హీరోలకి డే 1 100 కోట్ల ఓపెనింగ్ లేదు. ఈవెన్ ఆమిర్ ఖాన్ కి కూడా. అలాంటిది డైరెక్ట్ గా నాని ఈ లీగ్ లోకి ఎంటర్ అయ్యాడు అంటే ఖచ్చితంగా టైర్ 1 లిస్ట్ లోకి తీసుకెళ్లి వేసేయచ్చు. అయితే సినిమా రిలీజ్ అవుతుందా చెప్పిన టైంకి అంటే ఏది అనుకున్నట్టు అనుకున్న టైంకి జరగట్లేదు. అండ్ ఆగస్ట్ కి సినిమా రెడీ అవుతుందంటే ఖచ్చితంగా నో. ప్రస్తుతానికి డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా. మరి ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయితే హైప్ అప్పటికి ఉంటుందా అంటే అదొక్కటి మాత్రం డౌట్ అనే చెప్పాలి. టైర్ 2 హీరోలపై సపరేట్ గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ప్రెజెంట్ గ్రాఫ్ ఏంటి, ఏం జరుగుతుందనేది మాట్లాడుకుందాం. ఇక పెద్ద విషయానికి వస్తే డే 1 ఎక్స్పెక్టేషన్స్ ని దాటింది ఈ సినిమా. అయితే అది ఇండియా వరకే. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో అయితే ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ రికార్డులు వేట మొదలుపెట్టింది ఈ ఫిలిం. డే 4 తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ గ్రాసెస్ లిస్ట్ తీస్తే RRR కల్కి సినిమాల తర్వాత ప్లేస్ లో నిలిచి రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. అండ్ అనుకున్నట్టే 20 కోట్ల మార్క్ కూడా అందుకుంది. బట్ ఓవర్సీస్ లో చూసుకుంటే డే 1, డే 2, డే 3 అన్నిట్లో కంపేర్ చేసుకుంటే డే 4 చాలా తక్కువ నెంబరే వచ్చింది. ఆదివారం ఎలా ఉంటే మండే రోజు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలే గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 మిలియన్. ఖచ్చితంగా ఓవర్సీస్ లో ఫ్లాప్ గానే ఎండ్ కాబోతుంది ఈ సినిమా. మరి 4 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్ళొచ్చు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ప్యారడైస్ డే 1 పెద్ద ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.